గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పేపర్ అనాలిసిస్. ఇవాళ వివిధ వార్తాపత్రికలలో వచ్చిన అంశాలను ఒకసారి చూద్దాం మనం. ముందుగా ఈనాడులో చూద్దాం. ఈనాడులో ముందుగా తృణమూల్లో ముస్లిం 50 మంది టీఎంసీ ఎమ్మెల్యేల రాష్ట్రీయ భేటీ. మమతా ధర్నాకు 6 ఎమ్మెల్యేలే హాజరు. టీఎంసీ తృణమూల్లో చూస్తున్నాం ఏం జరుగుతుందో. మనం ఎప్పుడైతే బీజేపీ వచ్చిందో అక్కడ అప్పటి నుంచి కూడా ఎమ్మెల్యేలు కూడా మెల్లగా రాజీనామాలు చేసి వెళ్ళడము, మొన్న రహస్య భేటీ జరిగితే కూడా ఎమ్మెల్యేలు ఎవరు భేటీ కాకపోవడం, కూడా 80 మంది ఎమ్మెల్యేలు ఉంటే 20 మంది ఎమ్మెల్యేలు రావడం అనేది అది కొద్దిగా విడ్డూరంగా అనిపించింది. సో దీంతో మొత్తం తృణమూల్ పార్టీ అనేది టీఎంసీ అనేది ఉండకపోవచ్చు, ఒక పార్టీకే మొత్తం ముప్పు వాటిల్లిందనే ప్రచారం కూడా జరిగింది. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. మెయిన్ హెడ్లైన్ చూస్తే కనుక వరి బదులు పప్పు ధాన్యాలు వేయండి, ఎందుకంటే జూన్ వచ్చింది, ఖరీఫ్ మొదలైందని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఎల్నినో ప్రభావం కూడా కనిపిస్తుంది. సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా వర్షాభావ పరిస్థితులు ఉండొచ్చు అని అయితే వాతావరణ శాఖ అయితే ఇప్పటికే సూచించింది. సాగునీటిని పొదుపుగా ఉపయోగించుకోకుంటే ఇక రాబోయే రోజుల్లో పెద్ద ప్రమాదం, గడ్డు పరిస్థితులు వచ్చే పరిస్థితి ఉంది. నేపథ్యంలో ఖరీఫ్ సాగుపై వ్యవసాయ శాఖ కార్యాచరణ రూపొందించింది. ఎక్కువ నీటి అవసరం ఉండే పంటల సాగును తగ్గించి వర్షాధార పంటల సాగుకు ప్రోత్సాహాన్ని కల్పించాలంటే ఎక్కువ నీటి అవసరం ఏ పంటలు ఉంటాయో అవే రైతులు వేయాలని ప్రభుత్వం చెప్తుంది. ఈసారి వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వస్తే అతివృష్టి లేదా అనావృష్టి వస్తుంది, కాబట్టి ఈసారి అతివృష్టి వచ్చే అవకాశం ఉందని చెప్పి రైతులకు ముందుగానే సూచిస్తున్నారు. రైతులు కూడా చూసి ఆచితూచి ఆ పంటలే వేయాలని చెప్పి వాతావరణ శాఖలు కూడా చెప్తూ ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా దానికి సంబంధించి హెచ్చరికలను జారీ చేశాయి. చూద్దాం. జస్టిస్ షీల్ నాగుతో ప్రమాణం చేస్తున్న సిజేఐ, జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేస్తున్న జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్దేవ్, జస్టిస్ అరుణ్ పల్లి, విఎస్ మోహన్ సుప్రీంకోర్టు జడ్జిల బాధ్యతల స్వీకారం అయితే జరుగుతోంది. 5 ప్రమాణం చేయించిన సిజేఐ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన జస్టిస్ షీల్ నాగ్, జస్టిస్ చంద్రశేఖర్ గారు, జస్టిస్ సంజీవ్ సచ్దేవ్, జస్టిస్ అరుణ్ పల్లి, సీనియర్ న్యాయవాది విఎస్ మోహన్లు మంగళవారం రోజు బాధ్యతలను చేపట్టారు. సుప్రీంకోర్టు ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వారితో బాధ్యతల ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. ఒకేసారి 5 ప్రమాణ స్వీకారం అయితే చేశారు. ఇక్కడ ఒకసారి చూద్దాం. ట్రంప్ ఫోటో కనిపిస్తుంది. నేను లేకపోతే జైల్లో ఉండేవాడివి, అసలు నువ్వేం చేస్తున్నావు? నెతన్యాహుపై ట్రంప్ మండిపడ్డారు. ఫోన్ చేస్తే చివాట్లు పెట్టినట్టుగా తెలుస్తుంది. కింద చూస్తే అప్రమత్తంగా ఉండండి. చంద్రబాబు గారు చెప్తున్నారు, మన ఓట్లు తీయించేందుకు గొడ్డలి పార్టీ ప్రయత్నిస్తుందంట. ప్రతి స్థాయిలో జనసేన భాజపాలతో కలిసే వెళ్ళాలి. 4 ఎన్డీఏ పార్టీల నేతలతో ప్రత్యేక సమావేశం. ఇక రాష్ట్రం నుంచి నియోజకవర్గం వరకు సమన్వయ కమిటీలో, అలాగే సర్పై శిక్షణ కార్యక్రమంలో తెదేపా శ్రేణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణను పార్టీలోని ప్రతి నాయకుడు కూడా కార్యకర్త సీరియస్గా తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచిస్తున్నారు. ఇక్కడ సర్వ ప్రక్రియ జరుగుతుంటే మన ఓట్లు తీసేస్తారని చంద్రబాబు నాయుడు చెప్పడం, అటు పార్టీ అధికారంలో ఉంది, కూటమితో మమేకమై ఉన్నారు, కూటమి పార్టీ వాళ్ళు మన ఓట్లు చీల్తాయి, మన ఓట్లను తీసేస్తారన్నట్టు వైసీపీ అంటుంది. అంటే 2 పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం పక్కన పెట్టి మన ఓట్లు తీస్తారంటే మన ఓట్లు తీస్తారని చెప్తారు. ఇంతకు ఎవరు ఓట్లు తీసేస్తారో అర్థం కావట్లేదు, తీసేవరో కూడా తెలియదు అనమాట. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో చూస్తున్నాం. నిన్న పవన్ కళ్యాణ్ ఏదైతే మీట్ జరిగిందో ఆ మీట్లో ఆయన మాట్లాడిన మాటలు కొన్ని వివాదాలకు దారితీసే విధంగా ఉన్నాయి. కొన్ని విమర్శలు చేయడం ప్రతి విమర్శలకు దారితీస్తాయి. ఒక్కో మాట ఆచితూచి మాట్లాడితే కనుక అది రాజకీయాల్లో ఎలా ఉంటుందో మనం విజయ్ని చూస్తాం, ఆదర్శంగా తమిళనాడు సీఎంని చూస్తాం. నిన్న జరిగిన దాంట్లో ప్రాంతీయ ఉగ్రవాదం కంటే ప్రమాదం అన్నారు. ఇది నా దేశం, ఎక్కడైనా అడుగు పెడతా, మీ బెదిరింపులకు భయపడాలా? తెలంగాణలో జనసేన పోటీ చేసి తీరుతుంది. ఆంధ్రాలోని అధికారం కోరుకోని వాడిని ఇక్కడెందుకు కోరుకుంటాను? జాతీయ పార్టీ కాంగ్రెస్ నోట ప్రాంతీయ పలుకుల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే తర్వాత ఎక్స్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది, జై హింద్ జై భారత్ అని చెప్పి పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత చాలామంది సభకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరాకరించడంతో అయినా కూడా చాలామంది జనసేన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నేతలు చాలామంది కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి
ఆయనని కలవడం జరిగింది. ఆయన మాట్లాడుతున్న వాటి గురించి విని ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క కార్యకర్త కూడా మిగతా పార్టీలను కూడా విమర్శించడం జరిగింది. ఎందుకు ప్రభుత్వం మాకు పర్మిషన్ ఇవ్వలేదు, మిగతా అన్ని పార్టీలకు కూడా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి. ఇక్కడ ఒకసారి చూద్దాం రైట్ సైడ్లో. రైట్, బదిలీ వేటు సిబిఎస్ఈ చైర్మన్ కార్యదర్శిపై బదిలీ వేటు. ఓఎస్ఎం అవకతవకలపై కేంద్రం చర్యలు, సంస్థ ఎంపికలో అక్రమాలపై విచారణ కమిటీ రివాల్యుయేషన్ కోసం తెరుచుకున్న పోర్టల్. ఇక 15 నిమిషాల్లో 15 లక్షల హిట్లు 2 నిమిషాల్లోనే. మాల్వేర్తో 1,00,000 సైబర్ దాడులు జరుగుతున్నాయి. రైట్, సైబర్ దాడులకు అంతే లేదని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఎంత ఇంపార్టెంట్గా ఉన్నా కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి, సైబర్ క్రైమ్స్ జరుగుతూనే ఉన్నాయి. సో బి కేర్ఫుల్ మళ్ళీ. రైట్, ఇప్పుడు మనం సాక్షిలో చూద్దాం ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయో. రైట్, సాక్షిలో ముందుగా చూసుకుంటే రేపు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు. భారత్లో సాగుకు ప్రాణాధారమైన నైరుతి రుతుపవనాలు 4న కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. రైట్, అండ్ ముందుగానే ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు ముందుగా వస్తాయని ముందుగానే హెచ్చరించింది. కాబట్టి రైతులందరూ అప్రమత్తంగా ఉండాలి, మిగతా అన్ని వర్గాల వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి. రైట్, టీఎంసీ గురించి మళ్ళీ మమతా బెనర్జీ 177 స్థానాలు రిగ్గింగ్. పశ్చిమ బెంగాల్లోని 177 నియోజకవర్గాల్లో బీజేపీ రిగ్గింగ్ చేసి గెలిచిందని టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. ఆరోపణగానే ఉంది అని మిగతా పార్టీలు కూడా అంటున్నాయి, ప్రతిపక్షాలు కూడా అంటున్నాయి. రైట్, చూద్దాం అసలు పార్టీ అనేదే గడ్డు కాలంలో ఉంది. ఎమ్మెల్యేలు కూడా రాకపోవడము, పార్టీ ఉంటుందో లేదో తెలియని పరిస్థితిలో ఉంది అని చెప్తున్నారు. మొన్న వచ్చిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో దానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. మమతా అల్లుడిపై కూడా దాడి జరగడం అనేది కూడా మనం చూసాం. రైట్, సుప్రీం న్యాయమూర్తుల ప్రమాణం ఇందాకే చూసాం. కొత్తగా సిజేఐ జడ్జిలతో జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయించారు. ఒకేసారి 5 జడ్జిలతో ప్రమాణం చేయించడం జరిగింది. రైట్, మెయిన్ హెడ్లైన్ చూస్తే గనక మా భూములు ఇవ్వము, రాజధాని ప్రాంత రైతుల స్పష్టీకరణ. పచ్చని పంటలు పండే పొలాలను లాక్కుంటుంది, మా ప్రమేయం లేకుండా దుర్మార్గంగా ప్లాట్లను వేస్తుంది, లేఅవుట్లు వేసి రిజిస్ట్రేషన్లు చేస్తుంది, పొలాలన్నింటినీ కూడా చెరువుల్లాగా తవ్వేస్తుంది. తరతరాలుగా వస్తున్న భూములు పోతే మేము ఎలా బతకాలి, మాకు మా పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తోంది. చంద్రబాబు నిద్రలేని రాత్రులను గడుపుతున్నాము. ఇక చంద్రబాబు వల్ల చంద్రబాబు లోకేష్ మా గోడు వినిపించుకోలేదు. అందుకే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ని కలిశామని చెప్తున్నారు. అయినా మా కష్టం విని నేనున్నానంటూ అండగా నిలిచారు. న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, ఎరుపాలెం, కురగల్లు గ్రామాల రైతులందరూ కూడా భూములు ఇవ్వమని కూర్చున్నారు. ఆ భూములు మేము ఇవ్వం, చంద్రబాబు తీరుతో మాకు నిద్ర లేకుండా పోతుందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగిందని ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోందని చెప్తున్నారు. అమరావతి రైతులకు అండగా ఉంటానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టంగా చెప్పారు. వైఎస్ఆర్సీపీ తరపున లీగల్ ప్యానెల్ ఏర్పాటు, అక్కడి రైతుల భూములు కాపాడేందుకు న్యాయ పోరాటం. భూములు బలవంతంగా లాక్కోవడం దారుణం. 50,000 ఎకరాలు తీసుకున్నాక ఇంకా 50,000 ఎకరాలు ఎందుకు? ఆల్రెడీ 50,000 ఎకరాలు తీసుకున్నాక మళ్ళీ 50,000 ఎకరాలు అడుగుతున్నారు. ఇప్పటికే రైతులు ఇవ్వము అని చెప్తున్నారు. గతంలో కూడా అమరావతి రైతులు వాళ్ళ భూములు ఇచ్చి ఎంత కష్టపడ్డారో చూసాం. ఎన్నేళ్ళు ధర్నాలు నిరసన చేసాం. ఫైనల్గా వాళ్ళకి న్యాయం దొరికింది. మళ్ళీ వాళ్ళని చూసి మిగతా రైతులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అది ఏ ప్రభుత్వం అయినా కానీ, వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఆ ప్రభుత్వం ఏదైనా సరే భూములు ఇవ్వడానికి రైతులు వెనకడుగు వేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ అదే జరుగుతుంది. 1000 ఎకరాలు తీసుకున్నాక బాబు తీరుతో మరో 30 ఏళ్ళ తర్వాత రాజధాని కనిపించదు. అక్కడ నిరంతరం పనులు, కమిషన్లు అదే ప్రభుత్వ లక్ష్యం. అందుకే ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్లు, పోర్టు, మెడికల్ కాలేజీలను మావిగన్ ప్రతిపాదన చేస్తామని చెప్తున్నారు. కావాలంటే అది చేస్తాం, అమరావతి రైతులు ఏం కావాలంటే అది చేస్తామంటున్నారు. బలవంతపు భూ సేకరణ ఉండదు, అవసరమైతే భూములు వెనక్కిస్తామని చెప్తున్నారు. రైట్, ఈరోజు మనం చాలామంది కర్ణాటకలో వెయిట్ చేస్తున్నది ఒకే ఒక దానికోసం, డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం కోసం. రైట్, ఎప్పుడైతే సిద్ధిరామయ్య
ఈయన కలిసి పార్టీ ఏర్పడిందో అప్పుడే అనుకోవడం జరిగింది. 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య గారు, 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ అని రైట్. ఈరోజు సిద్ధరామయ్య గారు ప్రమాణ స్వీకారం అయిపోయినప్పుడు కూడా చాలామంది అనుకున్నారు డీకే శివకుమార్ నిజంగానే ప్రమాణ స్వీకారం చేస్తారా 2.5 ఏళ్ళు లేదా అని. డీకే శివకుమార్ ఫ్యాన్స్ అందరూ కూడా కాస్త ఉత్కంఠలో ఉన్నారు. ఇప్పుడు ఆ ఉత్కంఠకు తెరపడిందని చెప్పుకోవచ్చు. డీకే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన పార్టీకి రాజీనామా చేశారు సిద్ధరామయ్య గారు. కర్ణాటక సీఎంగా నేడు డీకే శివకుమార్ ప్రమాణం 14 మంది మంత్రులుగా ప్రమాణం చేసే ఛాన్స్ ఉంది. హాజరు కానున్న అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు కూడా ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు. రైట్, చూద్దాం ఈరోజు ఆ ప్రమాణ స్వీకారం జరగనుంది. చూడాలి డీకే శివకుమార్ గారి పాలన ఎలా ఉంటుందో. రైట్, బీజేపీకి అన్నామలై బై బై. ఇక ఈ అప్డేట్ అనేది మొన్నటి నుంచి కూడా అక్కడ తమిళనాడులో వెలిసిన పోస్టర్లు ఏవైతే ఉన్నాయో దాంతో ఒక రచ్చ జరిగింది. అన్నామలై కొత్త పార్టీ పెట్టారు అని చెప్పి ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడికి రాజీనామా సమర్పణ చేశారు. బిఎల్ సంతోష్, అమిత్ షాలతోనూ భేటీ జరిగింది. సెప్టెంబర్లో కొత్త పార్టీ ప్రకటనకు సన్నాహాలు, తమిళనాడు నడిపించడానికి రండి అంటూ అనుచరుల పోస్టర్లు. మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అన్నామలైకి ఎంత అభిమానం ఉందో తమిళనాడులో మనందరికీ తెలిసిన విషయమే. ఆ పరంగా ఆయన పార్టీ పెడుతున్నారంటూ ప్రచారాలు జరగడం, ఇక్కడ ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడికి రాజీనామాను ఆయన సమర్పించడం, ఆయన పార్టీ పెడితే మరి ఎలా ఉంటుంది, ఎంతమంది ఆ అభిమానులు ఆయన పార్టీలో చేరుతారు అనేది కూడా మనం చూసాం. తమిళనాడులో విజయం చూసాము. ఆయన మాట తీరును బట్టే ఆ విజయాన్ని దక్కించుకున్నారు అనేది తెలుస్తుంది. మరి అన్నామలై కూడా పార్టీ నిజంగా పెడుతున్నారా, ఆయన పార్టీ పెడితే ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడాలి. రైట్, తొలి సంతకం మోసం గురు, బూటకంగా మారిపోయిన డిఎస్సి 2025 మెరిట్ రిజర్వేషన్ అమలు, లోను అక్రమాలు, ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు రిజర్వేషన్ పోస్టుల్లో భర్తీ, డిఎస్సిలో కప్పిపుచ్చుకునే కేమ్స్, నష్టపోయిన రిజర్వ్డ్ అభ్యర్థులు, హారిజంటల్ రిజర్వేషన్ అమల్లోనూ ఉల్లంఘన. రైట్, జీవో 77ను పాటించిన వైరం మెరిట్పై సుప్రీంకోర్టు ఆదేశాలు సైతం బేఖాతరు. అభ్యర్థుల మెరిట్ లిస్టుల తయారీలోనూ తప్పులే దారుణాలను దాచేసి బాధ్యులపై దందా చేస్తున్నారు. డిఎస్సిలో అక్రమాలు జరిగాయని ఎవరు ఒప్పుకోవడం లేదు, ప్రతిసారి దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక అక్రమాలు జరిగినప్పుడు అంత క్లియర్గా కనిపిస్తున్నా, అరెస్ట్ చేసినా కూడా ఎందుకు ఒప్పుకోవడం లేదనేది ఇక్కడ క్లియర్గా అర్థం అవుతున్నా కూడా అర్థం కాకుండా కప్పిపుచ్చుతున్నారు. రైట్, చూద్దాం ఇక్కడ ఒకసారి చూద్దాం. బాబు మరో అప్పు 4,400 కోట్లు, బాబు సర్కార్ రుణభారం 3,47,095 కోట్లు. ఇన్ని అప్పులు చేసిన సూపర్ సిక్స్ లేవు, సంక్షేమం కట్ట, సంపద సృష్టి శూన్యం, అంత ఆర్థిక విధ్వంసమే అని ఆరోపిస్తూ ఉన్నారు. రైట్, నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో చూద్దాం ఒకసారి ఏం జరుగుతుంది. ఇక్కడ కూడా పెద్ద హెడ్లైన్ అన్నామలై గురించి. బీజేపీకి అన్నామలై గుడ్ బై, అధ్యక్షుడు నితిన్ నబీన్కు 5 పేజీల రాజీనామా లేఖను అన్నామలై సమర్పించడం జరిగింది. బీజేపీకి ద్రవిడ వాదానికి ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించే యోచన, ఐపీఎస్ను వదులుకొని బీజేపీలోకి, తమిళనాట పార్టీ వికాసానికి కృషి, అన్నామలై కృషితో 3.6 నుంచి 11.2% పెరిగిన ఓటు బ్యాంక్. రైట్, అది నిజమని చాలామంది చెప్తారు. అన్నామలై గారికి చాలామంది అభిమానులు ఉండడం తెలిసిందే. అన్నాడీఎంకేతో పొత్తును విభేదించిన వైనం, తాజాగా బయటకు 6 నుంచి 8 నెలల్లో కొత్త పార్టీ రంగంలోకి. షా ఆపే ప్రయత్నం కూడా చేశారు. అన్నామలై వినకుండా ఆ పార్టీకి బాయ్ చెప్పడం అనేది అది బీజేపీ తీసుకోలేని ఒక నిర్ణయం. ఇది అన్నామలై చూద్దాం. బీజేపీతో ఆయన ఇన్ని రోజులుండి ఇప్పుడు బీజేపీతోనే వ్యతిరేకంగా పోరాడడం అనేది ఒక పెద్ద సవాల్ అని చెప్పుకోవచ్చు. దానికి కొత్త పార్టీకి శ్రీకారం చుట్టబోతున్నందుకు ప్రతి ఒక్కరం అభినందనలు తెలుపుదాం. రైట్, నెక్స్ట్ బెదిరిస్తే తెలంగాణలో అడుగు పెట్టనివ్వబోవని చేసే బెదిరింపులకు జనసేన భయపడదు. తెలంగాణ ఏమన్నా మీ అయ్య జాగిరా, తెలంగాణ కూడా దేశంలో అంతర్భాగం. తెలంగాణ స్పెషల్ ఏం కాదు, దేశంలో ఒక భాగం. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు, పోటీ చేయొచ్చు. ఆ హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను తెలంగాణలోనే పెరిగిన వ్యక్తిని అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం నిన్న ఆయన మాటలకు కొందరికి గుచ్చుకున్నాయి, కొందరు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఆయన మాటలే తూటలాగా పేలాయి నిన్న. ఇప్పుడు ఆయన
ఖచ్చితంగా తెలంగాణను రెచ్చగొట్టారు, తెలంగాణలో పోటీ చేస్తానని చెప్పడం. ఎవరైతే డైరెక్ట్గా ఆయన అన్నారో వాళ్ళని అనకుండా ఏవేవో చెప్తున్నారు అని చెప్పి ఇంకొందరు విమర్శలు చేయడం. ప్రభుత్వం ఎందుకు ఆయన సభకి నిరాకరించింది, అలాగే హౌస్ మోషన్ పిటిషన్ కూడా కోర్టు కొట్టేయడం జరిగింది, నిన్న హైకోర్టు కొట్టేయడం జరిగింది. ఇక ఆ కోపంతోనే ఉగ్రం దాల్చారు పవన్ కళ్యాణ్ అని చెప్పి జనసేన నేతలు చెప్పడం జరిగింది. రైట్, ఇక్కడ చూస్తున్నాం. కేసీఆర్ పార్టీని ఏపీలో పెడితే స్వాగతించాం, తెలంగాణలోనూ జనసేన పోటీ చేస్తుంది, ఆయన ఇతర రాష్ట్రాల్లో పర్యటించవచ్చు, రాహుల్ వయనాడులో పోటీ చేయొచ్చు, నేను తెలంగాణలో పర్యటించకూడదా? నేను తెలంగాణలో ఉప ముఖ్యమంత్రి పవన్ సూటి ప్రశ్నలు విసిరారు. హైదరాబాద్లో విలేకరుల సమావేశం జరిగింది. హైవేకు బూరుగుల పేరు పెట్టాలని ప్రతిపాదన. ఏపీలో గద్దర్ విగ్రహంపై కూడా ప్రకటన. మిస్టర్ పవన్ ఇది మా అయ్య జాగిరే అని పొన్నమన్నారు. ఇకపై ఆంధ్ర కాంట్రాక్టర్లకు ప్రాజెక్టులు ఇవ్వం, కోమటిరెడ్డి. రైట్, చూద్దాం. ఇది మళ్ళీ చిలికి గాలివానగా మారే కొన్ని గొడవలు ఉంటాయని చెప్పుకోవచ్చు. రైట్, ఇది దానికే ఉదాహరణగా కనిపిస్తోంది. ఆయనపై ఆరోపణలు చేశారనే ఒక ప్రతివాదనతో పవన్ ఈ వ్యాఖ్యలు చేశాడు అనడానికి మరింత ఉదాహరణగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒకసారి చూస్తే కేఎన్ఆర్ ఖాతాలో కోట్ల వర్షం, భార్య బామర్ది బినా పిల్ల ఖాతాలో. గత వారం నుంచి చూస్తున్నాము. పిఏ ఎవరైతే ఉన్నారో జగన్ పిఏపై కూడా కొన్ని వాదనలు వచ్చాయి. ఆయన ఇళ్లలో సోదాలు చేయడం, సిపిఐ దాడులు చేయడం కూడా జరిగింది. వాళ్ళ పిల్లల భార్య పిల్లలు అలాగే సోదరులు ఫ్రెండ్స్ వీళ్ళందరి ఇళ్లలో కూడా చుట్టాల ఇళ్లలో కూడా అందరి ఇళ్లలో సోదాలు చేసినప్పుడు కొన్ని వేల కోట్ల ఆస్తులు బయటపడ్డాయి. ఒక పిఏకి ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయని చెప్పి సిబిఐ ప్రశ్నించింది. లింకులను పరిశీలిస్తున్న సిట్ అధికారులు. ఖాతాల పరిశోధన, మొత్తం 9 బృందాలు. భార్య బామర్ది బినామీ ఖాతాల్లో జమ, లక్షల్లో వచ్చి పడిన సొమ్ములు, అలాంటి లావాదేవీలు వందల వేలల్లోనే, మొత్తంగా కోట్ల రూపాయల వర్షం. దందాల వ్యవహారం. ఆయన భార్య బామర్ది బినామీల ఖాతాల్లోకి భారీగా సొమ్ములు వచ్చి పడ్డాయి. 9 ప్రత్యేక బృందాలను నియమించింది. వైసీపీ అధికారంలో ఉన్న 10 ఏళ్ల పాటు మొత్తం దోచుకున్నారని చెప్పి హవా నడిచింది. చూద్దాం ఇంకా పోను ఎలాంటి విషయాలు సిట్ సమర్పిస్తుందో అనేది కూడా చూడాలి. రైట్, ఇక్కడ ఒకసారి చూద్దాం. 2 ఏళ్ల పాలనపై ప్రచార భేరీ. 25 నుంచి ఆగస్టు 10 వరకు సైకిళ్లపై ఇంటింటికి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. గుడ్డలి పార్టీ దుష్ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలి. సైకిల్ పవర్ చూపుదాం, ప్రజలకు చేరువవుతాం. 1 టైం ఎమ్మెల్యేలుగా ఉండిపోవద్దు, గొప్పగా పనిచేయకుండా తప్పులైతే చేయొద్దు. సర్పై అవగాహన పెంచుకోండి. అర్హులైన ప్రతి ఒక్కరు ఓటర్ల జాబితాలో ఉండాలి. కూటమి పార్టీలతో సమన్వయానికి యాక్షన్ ప్లాన్. రేపు 3 పార్టీల సమన్వయ భేటీ. పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు ఓకే. జిల్లాలో పరిష్కారం కానివి క్యాబినెట్కు పంపండి. ఇసుక త్రవ్వకాల అక్రమాలు జరగడానికి వీల్లేదు సీఎం. గోదావరి పుష్కరాలకు 24 నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్. పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో రండి అని చెప్తున్నారు. రైట్, ఇక్కడ ఒకసారి చూద్దాం. అంతా ఆన్లైన్ మాయ, ఎక్కడి భూ సమస్యలు అక్కడే. సర్కార్కేమో ఫిల్ గుడ్ నివేదికలు, పరిష్కారంపై పైనుంచి ఆదేశాలు ఫుల్, కింది స్థాయిలో ఆచరణ నిల్. గత జగన్ ప్రభుత్వం రీసర్వే 1.0తో వచ్చిన పిటిషన్లు 8.75 లక్షలు. 4 దరఖాస్తులు తెరవనేలేదు. మిగిలినవి సింహభాగం పెండింగ్, అన్నీ సెటిల్ అయినట్లుగా నివేదికలు. సమస్య అంతా క్షేత్ర స్థాయిలోనే. కాళ్ళెరిగిల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా కూడా అన్నదాతలు, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. రైట్, నెక్స్ట్ V6 ఒకసారి చూద్దాం. V6లో ఎలాంటి అప్డేట్స్ వచ్చాయి. రైట్, వెలుగు అప్డేట్స్ ఒకసారి చూద్దాం. వెలుగులో ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయనేది. రాష్ట్రానికి వర్ష సూచన. నేడు రేపు పలు జిల్లాల్లో వర్షాలు. ఇక ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉంది. చూసాం మనం మొన్న ఉత్తరప్రదేశ్లో కూడా 60 కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తే ఒక మనిషి 18-17 అడుగులు ఎగరడం అనేది విచిత్రంగా అనిపించింది.
ఈ గాలులు అలాగే వీస్తాయని చెప్తుంది వాతావరణ శాఖ. కాబట్టి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ అయితే ఉంది. రేపు కేరళను తాకనున్న నైరుతి ఋతుపవనాలు ఇవన్నీ రోజులు ఎండలతో సతమతమైన ప్రజలకు వాతావరణ శాఖ ఒక్కసారిగా చల్లని కబురు చెప్పింది. కానీ అందరూ జాగ్రత్తగా ఉండాలి వర్షాకాలం. ఎందుకంటే ట్రైన్లు తెరిచి ఉంటాయి. స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళు కానీ, కాలేజ్లకు వెళ్ళే వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అందరికీ కూడా కాస్త ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి బుధవారం గాను ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేయగా మిగతా జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. ఆల్రెడీ అప్పుడే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సో బీ కేర్ఫుల్. ఈ జిల్లాలు అయితే ఏవైతున్నాయో 2 రోజులు ఆరెంజ్ అలర్ట్, తర్వాత 4 రోజులకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వచ్చే వానలు కురుస్తాయని వెల్లడించింది. బుధవారం నుంచి వారం రోజుల పాటు కురిసే అవకాశం ఉంది. ఈ వీక్ అంతా బుధవారంతో స్టార్ట్ అవుతాయట. ఈరోజే స్టార్ట్ అవుతాయి. అంటే మేబీ ఈరోజు ఈవినింగ్ కానీ రేపు నుంచి కానీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణానికి చెప్తుంది. కాబట్టి బి అలర్ట్. మళ్ళీ ఇక్కడ పవన్ది ఒక ఫోటో, ఒక ఈ ఇమేజ్లో రైట్ ఇది అంతా చూసాం మనం. పవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారు అనేది. దేశంలో అన్ని రాష్ట్రాలకు అందరూ వెళ్ళొచ్చు, భారత్లో తెలంగాణ అంతర్భాగమే. ఇదేమన్నా పాలస్తీనానా, పాకిస్తానా? నా ఇంటి అడ్రస్ ఇదే, రండి, దమ్ముంటే దాడి చేయండి చూద్దాం. నేను తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు, విభజన చేసిన తీరుకే వ్యతిరేకం, విభజన చేసినందుకే వ్యతిరేకం, తెలంగాణ కోరుకున్నందుకు వ్యతిరేకం కాదు అని చెప్పడం జరిగింది. ఇక్కడ జనసేన పోటీ చేస్తుంది. నేను చెరువును కబ్జా చేసినట్టు నిరూపిస్తే ఆ భూమిని తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని వెల్లడి. ఈ కోడి చెరువు వివాదం ఏదైతే ఉందో దాని గురించి కొన్ని వ్యాఖ్యలు రావడం, దాని గురించి ఆగ్రహాన్ని వ్యక్తం చేసి వాళ్ళన్న మాటలకు విమర్శలు చేయాలని ఈ మీట్ పెట్టడం అనేది పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఆ చెరువు గురించే ఇదంతా అవుతుంది అని చెప్పి ఒక వాదన ప్రజల్లో అయితే ఉండిపోయింది. ఏదైతేనే నేను ఇక్కడ పోటీ చేస్తానని పవన్ ఖచ్చితంగా చెప్తున్నారు. హైదరాబాద్లో అడుగు పెడతానంటే ఎలా వస్తావు అంటూ కొందరు తనను బెదిరిస్తున్నారని జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం చెప్పడం జరిగింది. అందరూ అన్ని రాష్ట్రాలకు వెళ్ళొచ్చు. ఈవెన్ రాహుల్ గాంధీ కూడా వయనాడులో పోటీ చేయొచ్చు, అక్కడికి వెళ్ళొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. నేను ఎందుకు చేయకూడదు, తెలంగాణకి ఎందుకు రావద్దు, ఎందుకు రానివ్వం, పోటీ చేయమంటున్నారని అనడము. కొందరు నేతలు ఆంధ్ర పాలిటిక్స్ ఆంధ్రాలో చూసుకొని చెప్పడం, ఈ వ్యాఖ్యలను చేయడం, దానికోసం ఈ వ్యాఖ్యలు చేశారనేది అందరికీ క్లియర్గా తెలుసు. రైట్. దానికి బదులు మళ్ళీ పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడారు చూద్దాం. మన పొన్నం మాట్లాడిన మాటలకి ఈ కౌంటర్ అటాక్ జరగడం, మళ్ళీ దానిపై పొన్నం ఒక కౌంటర్ అటాక్ ఇవ్వడం అనేది రైట్. ఏం మాట్లాడారు చూద్దాం. పవన్ ఓ పెయిడ్ ఆర్టిస్ట్ అట. ఆయన అక్కడికి వచ్చి చేసింది ఏమిటి? నా దగ్గర డబ్బులు ఉంటేనే కూడా పవన్తో క్యారెక్టర్ చేయిస్తానని చెప్పడం. సినిమా నటుడిగా ఆయన ఎక్కడా తిరుగుతూ మాకేం ఇబ్బంది లేదు ఆయన ఎక్కడ తిరిగినా, కానీ పేమెంట్ తీసుకొని రాజకీయాలు మాట్లాడితే మాత్రం ఊరుకోమని పొన్నం ప్రభాకర్ మళ్ళీ అనడం. గదర్కు కార్నిచ్చిన అన్నయ్యను ముందు క్షమాపణ చెప్పాలి అనంట. రాజకీయాలు మాట్లాడితే డబ్బులు తీసుకొని ఊరుకోం, కానీ ఒక యాక్టర్గా నేను కూడా డబ్బులుంటే చేస్తాను. ఏదైనా ఒక వ్యాఖ్య చేసినప్పుడు చూసుకొని మాట్లాడాలి అనేది ఇందుకు నిదర్శనం చెప్పొచ్చు. మళ్ళీ ఇప్పుడు కౌంటర్ అటాక్ జరగడం, దీనిపై మళ్ళీ తెలంగాణ మీ అయ్య జాగిర్ అనడం. ఎస్, మా అయ్య జాగిరే, నీ అయ్య జాగిరి కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల అయ్య జాగిరే అని చెప్పి మంత్రి పొన్నం ఈ ట్వీట్ చేయడం జరిగింది. రైట్. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఈ నెలలోనే మరో 1800 పోస్టులు. ఇక నిరంతరాయంగా ఉద్యోగాల భర్తీ. సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ అభివృద్ధికి సమ ప్రాధాన్యం, రైతును పారిశ్రామికవేత్తగా మార్చడమే లక్ష్యం. తుమ్మిడిహిట్టి పునర్నాయకుడిని మళ్ళీ పాటుపడతామని చెప్తూ ఉన్నారు. రైట్. సేమ్ మళ్ళీ ఇక్కడ పవన్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉందో ప్రతి పార్టీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి ఆపోజిట్గా చేయడం జరిగింది. ఇక్కడ బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నారు. నీకు చేత కాదని ఒప్పుకో, మహారాష్ట్ర సీఎంతో మేం అపాయింట్మెంట్ ఇప్పిస్తాం. రైట్. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ నిన్న జరిగిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దానికి బదులుగా ఒక్కొక్కరు ఆయనపై విమర్శలు చేయడం, ఆ వ్యాఖ్యలకి ఇక్కడ బండి సంజయ్
మహారాష్ట్ర సీఎంతో మేము అపాయింట్మెంట్ ఇప్పిస్తాం, రేవంత్ రెడ్డి మంత్రి బండి సంజయ్పై ఫైర్ అవుతున్నారు, గిల్లి కజ్జాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూడటం దుర్మార్గం, రాష్ట్రంలో నడుస్తున్నది కలెక్షన్ కమిషన్ పాలన, అందరికీ ఛాన్స్ ఇచ్చారు, ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ తీసుకోవడం చేత కాకపోతే ఆ విషయాన్ని ఒప్పుకోవాలి, తాను కిషన్ రెడ్డి ముందుకొచ్చి అపాయింట్మెంట్ ఇప్పిస్తానని సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడం, ఆయన ఫైర్ అవ్వడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీస్లో. అయితే మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ ఉప్పెన సృష్టిస్తామని, మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో కాళేశ్వరం విషయంలో కూడా మహారాష్ట్ర సహకరించిన విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోయారా అని ప్రశ్నించారు. రాజకీయాల కోసం విభేదాలు సృష్టించడం రాష్ట్ర ప్రయోజనాలకే చేటని అన్నారు. ఇక చూద్దాం. ప్రజలు అమాయకంగా కాంగ్రెస్కు ఓటేసిండ్రు అని కేటీఆర్ అంటాం. ఇప్పుడు బాధపడుతున్నారు కేటీఆర్. కాంగ్రెస్ అడ్డదారిని గద్దెనెక్కింది, దేశమంతా వదిలించుకున్న దరిద్రం రాష్ట్రానికి పట్టింది. వడ్డించిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి కుక్కలు చింపిన విస్తరి చేసిండు. పుష్కర తెలంగాణ ముష్కరుల పాలైందని కేటీఆర్ కామెంట్ చేయడం, తెలంగాణ భవన్లో ఆవిర్భావ దినోత్సవం ఏదైతే ఉందో దాన్ని జరుపుతూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం కొద్దిగా విమర్శలకు దారితీసే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉండడం మొదటి నుంచి కూడా. ఇంజనీర్ పోస్టులు పడ్డాయి, 3 జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ చేసిన టీజీపీఎస్సీ మొత్తం 290 ఏఈఈ పోస్టుల భర్తీకి చర్యలు. ఆర్ఎండ్బి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు ఖాళీలు, అసలైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల ఆహ్వానం మొదలైంది. నిరుద్యోగుల అభ్యర్థనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. నిరుద్యోగులారా వినండి, ముందుకెళ్ళండి. టీజీపీఎస్సీలో ఒక శాఖల్లో ఖాళీగా ఉన్నాయి 290 ఇంజనీర్ పోస్టుల భర్తీకి మంగళవారం 3 వేరువేరు నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేసింది. ఈ మేరకు టీజీపీఎస్సీ సెక్రటరీ ఎం హరిత వెబ్ నోట్ విడుదల చేశారు. రవాణా, రోడ్లు, భవనాల శాఖ, ఆర్ఎండ్బి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సివిల్, ఎలక్ట్రికల్ పోస్టులతో పాటు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అన్ని పోస్టులకు గరిష్ట వయో పరిమితిలో ప్రభుత్వం 10 ఏళ్ల సడలింపిచ్చిందని, 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న వారి పోస్టులకు అర్హులని కమిషన్ తెలిపింది. అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్సైట్లో https://www.tgpsc.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఒకసారి చూడండి, ప్రతి ఒక్కరూ ఈ లింక్ను చూసి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఏవైతే పోస్టులు రిలీజ్ చేస్తుందో ఆ పోస్టులన్నిటికీ ఎవరైతే అర్హులో వాళ్ళు అప్లై చేసుకోండి. నిరుద్యోగులందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. రైట్. గోదావరి జిల్లాలో తెలంగాణ హక్కులు పదిలం తేల్చి చెప్పిన సెంట్రల్ వాటర్ కమిషన్ తాజాగా ప్రజెంటేషన్. రైట్, ఇక్కడ ఒకసారి చూద్దాం. సిబిఎస్ఈ చైర్మన్ పై వేటు, ఆయనతో పాటు సెక్రటరీ ట్రాన్స్ఫర్, ఓఎస్సీ వివాదం. రైట్, మళ్ళీ ఇక్కడ ట్రంప్ ఫోటో, నేను లేకుంటే జైల్లో ఉండేవాడివి, నెతన్యాహుపై ట్రంప్ ఫైర్, లెబనాన్పై దాడులు ఆపాలంటూ సీరియస్, నువ్వు పిచ్చోడివి, నిన్ను అందరూ ద్వేషిస్తున్నారు, హెజ్బుల్లాపై దాడుల వల్ల ఇరాన్తో డీల్కు ఆటంకం కలుగుతోందని నెతన్యాహు ట్రంప్ వాదించుకున్నట్టుగా కాల్ చేసి వాదించుకున్నట్టుగా అయితే ఒక వాదన నడుస్తుంది. ఎస్, ట్రంప్ని అందరూ విద్వేషిస్తున్నారు, నువ్వు ఒక పిచ్చోడివి అని నెతన్యాహు అనడం అదైతే నిజమే అని అనిపిస్తుంది. ట్రంప్ అసలు ఎప్పుడు ఎవరి మాట వినడు, తగ్గడు, ఎందుకు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. ట్రంప్ వల్లనే, ఇరాన్ వల్లనే అన్ని దేశాలకు చమురు ఇబ్బంది కలుగుతుందని మనందరికీ కూడా తెలుసు. ఏదైనా సరే ఆ గొడవలు ఆగాలి, యుద్ధాలు ఆగాలి. అన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నాయి, ముఖ్యంగా రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇబ్బందులకు తెరపడాలని మనందరం కూడా కోరుకుందాం. రైట్, ఇవి ఈరోజు వివిధ వార్తాపత్రికలలో వచ్చిన అంశాలు. మరొక వార్తాపత్రికలో మళ్ళీ కలుద్దాం.